హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మన ట్రిప్ వచ్చేసి లోకల్లో జనాన్ని అయితే తీసుకొచ్చాం పెళ్ళికి. ఇలా జనం కిరాయికి వచ్చినప్పుడు, పెళ్లి కట్లకి తీసుకొచ్చినప్పుడు మా తిప్పలు ఎలా ఉంటాయో చూడండి. ఈరోజు ఏంటంటే ఇప్పటి నుంచి పొద్దున వరకు బండిలోనే రెస్ట్. ఎలాగో ఏంటో ఎన్ని తిప్పలు పడాలో, ఎలా అడ్జస్ట్ అవ్వాలో అన్నీ కూడా చూపెడతాను మీకు. చూడండి, ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. అంటే కిరాయిలకు వచ్చినప్పుడు ఏంటంటే ముందు మనం తిన్నావా ఉన్నావా అని అడిగే వాళ్ళు అయితే ఉండరు. మనకు కనుక మొహమాటం బాగా ఎక్కువ అనుకో, ఇంకా రోజు కడుపు కాలిపోతా ఉంటది. సిగ్గు లేకుండా ఉండాలి. ఇంటికి కిరాయిలకు వచ్చినప్పుడు ఏంటంటే సిగ్గు లేకుండా వెళ్ళిపోయి తినేయాలి. ఇంకా మనల్ని వాళ్ళు అడగలేదు వీళ్ళు అడగలేదు అని అయితే అనుకోకూడదు ఎప్పుడు కూడాను. మనం వచ్చాం, మనం డ్రైవర్మే, మనకు ఏదో కొద్దిగా హక్కు ఉన్నది అనే టైపులో వెళ్ళి తినేయాలి. లేదంటే కనుక మనల్ని అడిగేవాడు అయితే ఎవడో ఉన్నాడు. మళ్ళీ తర్వాత రేపు పొద్దున్న ఎక్కేటప్పుడు వస్తారు, వచ్చిన తర్వాత అడుగుతారు, బాబు తిన్నావా అని చెప్పేసి. చేతులు కాలిన తర్వాత ఆకలి పెట్టుకున్న ప్రయోజనం ఏముంటది? నైట్ అంతా ఆకలి కడుపుతో పడుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి కిరాయిలకు వచ్చినప్పుడు మనకు తోడుగా అయితే పక్కకు ఇలా దోమలు అయితే ఉంటాయి గట్టిగాను, ఎయ్యి ఉన్నా లేకపోయినా కానీ. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన బండి ఒకటి మధ్యలో సీట్ ఉంటుంది, హైట్గా ఉంటుంది కదా. పడుకున్నప్పుడు ఏంటంటే వెన్నుపూస నొక్కేది. అందుకోసం చెప్పేసి మన బండిలో బరకం ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఎడతాను నేను. ఎప్పుడు తీసి యువతల సైడ్ ఎట్టేసాను, కొద్దిగా ఎత్తుండి ఇంక ఇలా వాల్ సరిపోద్దని చెప్పేసి దోమలు కుట్టకుండా ఎలా మేనేజ్ చేస్తాను చూడండి. ఎందుకంటే మనది చిన్న చిన్న బ్యాటరీలు కదా, మనం ఫ్యాన్లు పెట్టుకుని నైట్ అంతా పడుకున్నాం అంటే కనుక పొద్దున్న మరి గెంటించుకోవాలి ఎవరో చేత. బ్యాటరీ డెడ్ అయిపోద్ది కాబట్టి అందుకోసం అని చెప్పేసి అలా సెట్ చేసుకోవడానికి అయితే కుదరదు మనకి. మన బండ్లు ఏంటంటే టవల్ ఉన్నాయి, టవల్ మటుకి గట్టిగా ఉన్నాయి. టైల్స్ పనులు గట్లా చేస్తాం కాబట్టి ముందు కాలుకి ప్యాకింగ్ చేసేయాలి. లేదంటే దోమలు పొద్దునకి ఇంకా లాగేస్తాయి, రక్తం లాగేసి ఫుడ్ అనేది బ్లడ్ బ్యాంకులకి అప్పించేస్తాయి మన రక్తాన్ని. ఇంకో టవల్ ఇక్కడ ఒకటి ఉంది, నీట్గా పడకేస్తాం. పడకేసి దీని మొఖాన్ని మీద కప్పేసుకోవడం. నైట్ అంతా ఈ జోలపాటు పాడతాయండి మనకి, జుయ్యమని పక్కన పాటలు పాడుతూ ఉంటాయి. అవి వినుకుంటా అప్పుడప్పుడు ఏమైనా కుట్టినాయి ఇంకో దోడ మీద ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పడుకోవడమే. ఇంకా అన్నానా లేదో ఇక నేను ఉన్నానని చెప్పి రెడీగా వచ్చేసింది. ఇలా ఉంటాయి మన తిప్పలు జనాలు వేసుకొద్దాయి. జనాల్లోనే ఉంది కానీ ఏ లోటుకి వచ్చినా కానీ నైట్ టైం బండి స్టే చేయాలంటే ఎన్ని తిప్పలు పడాలి. సరేనండి, మరి పడుకోవడానికి ట్రై చేద్దాం మరి కాసేపు. మళ్ళీ పొద్దున్న 4 అన్నారు కానీ 5 అయిపోద్ది, 5:30 అవుతుంది. ఆ టైం వరకు లేవక్కర్లేదు. నిద్ర మటుకు ఫుల్గా వస్తుంది, కాకపోతే ఇక్కడ వాతావరణం అనుకూలిస్తలేదు. దోమలు పాటలు పాడుతున్నాయి, దోమ ఓ దోమ వచ్చేసా దోమ అని పాటలు పాడుతున్నాయి. అమ్మ, ఓకేనండి, గుడ్ నైట్. ఈ దోమలు మటుకు నన్ను రేప్ చేసి పడేస్తున్నాయి ఇక్కడ మొత్తం. చాలా దారుణంగా ఉన్నాయి దోమలు. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, మొత్తం అన్ని మూసింది. ఇగో ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, మొత్తం అన్ని మూసే ఉంది. అప్పటికే గాలి తగలకుండా కూడా ఎట్టాను వచ్చేసినాయి. ఇంకెలా కాదని చెప్పేసి మొత్తం కాలు కుట్టేస్తున్నాయి. కాలు కుట్టేసినాయి, ఇంతలా కప్పేసినాయి కానీ ఇంకా మొత్తం మంటలు వచ్చేస్తున్నాయి. బండిలో మనం గేర్ బాక్స్ మార్చినప్పుడు బ్రేక్ ఆయిల్ అయ్యి ఉంది, అది క్లచ్ కూడా, క్లచ్ ప్లస్ బ్రేక్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఉంటే ఇంకా కొబ్బరి నూనె ఏం లేదని చెప్పేసి ఆయిల్ రాసి కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది. ఆయిల్ రాసిన తర్వాత లేదంటే నా అన్న రకంగా కనబడుతుంది. ఇంకా 2 గంటలు అర్జెంట్గా కూడా మన బండిలో ఫ్యాన్ బిగించాలి. నెక్స్ట్ నుంచి తర్వాత సమ్మర్ ఒకటి వస్తుంది, ఇలా గ్లాసులు వేసుకొని పడుకోలేము, గ్లాసులు దించుకోవాలి, లేదంటే ఫ్యాన్ అన్న ఉండాలి.
నరకం చేసేస్తాం లేదంటే ఇంకో 2 గంటల్లో ఊబట్టాలి జాగ్రత్తగా. ఓ 2 గంటల్లో ఊబట్టామంటే వచ్చేస్తారు తీసుకొని పోయామనుకో చీర కంప్లీట్ అయిపోద్ది. వచ్చేసి 4:40 అవుతుంది. అసలా గంటకి 8 నిమిషాలు ఉంటాయని, నిమిషానికి ఇన్ని సెకండ్లు ఉంటాయని ఇప్పుడే తెలుస్తుంది ఎక్కువ. ఎందుకంటే ఒకటి ఒకటి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది అసలు. ఎప్పుడు కుదురుతారా బాబు, ఎప్పుడు వస్తారా బాబు అని టైప్‌లని. అలా చిన్నపిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత గంట కొట్టగానే బండికి పారిపోవడానికి చూస్తారు కదా! గేట్ వంక చూస్తా ఉంటారు అలా. ఇప్పుడు ఆ గేట్ వంక చూస్తున్నారు లేదు. ఆ లైటింగ్ గేట్‌లోంచి వస్తారు. వాళ్ళు ఎప్పుడు కొత్తారో ఏంటో. 3:40కి ముహూర్తం అంటే 4:40 గంట అయింది. ఇంకా లేదని మళ్ళీ ఇంకో గంట పడతదేమో. సరిపోయింది సంబరం. మొత్తానికి మనకైతే విముక్తి వచ్చింది దోమల నుంచి. టైం వచ్చేసి కరెక్ట్‌గా 5:57 అవుతుంది. ఇప్పుడైతే ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే వచ్చామన్నారు, ఎదరగా రమ్మన్నారు ఎక్కించుకోవడానికి. ఇప్పుడు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాలి. నైట్ ఒకటి ఇలా కలిసింది, ఈరోజు గడిచింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీకు వీడియో నచ్చిందో నచ్చలేదో కామెంట్ అయితే చేయండి. ఎలా నచ్చారు అలా మీరు కామెంట్ అయితే పెట్టారంటే కొంచెం దాన్ని అయితే నేను సరి చేసుకోవడానికి అయితే చూస్తాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. అలాగే లాంగ్ ట్రిప్స్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా వీడియో తీసి అయితే పెడతాను మీకు. ఇక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవ్వాలి, దారిలో టోల్గేట్లకి ఎంత అవుతుంది, బాటిల్కి ఎంత అవుతుంది, ఇలాంటి మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే నేను చెప్తాను. కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే ఇంకా ఇప్పుడైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్.